ఉల్లి చేసే మేలు తల్లైనా చేయదంటారు. ఈ సామెత వలన ఉల్లిపాయ ఎవరికి ఎంత మేలు చేసిందో తెలియదు, కానీ షుగర్ పేషెంట్స్కి మాత్రం ఇది నిజంగా అద్భుతమైన మేలు చేస్తుంది. ఒకే ఒక ఉల్లిపాయతో షుగర్ పని పట్టేయచ్చు. ప్రపంచంలో షుగర్ పేషెంట్ల సంఖ్య భారీగా ఉంది. మందులకు లొంగని హై షుగర్ సైతం 50 గ్రాముల ఉల్లిపాయతో దెబ్బకి దిగి వస్తుందట. అసలు షుగర్ కంట్రోల్ అవ్వాలంటే ఉల్లిపాయతో ఏం చేయాలో చూద్దాం. రోజుకి 50 గ్రాముల ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. పచ్చిది తిన్నా సరే, అన్నంలో కలుపుకొని తిన్నా సరే, ఎలాగైనా సరే తినడం మాత్రం చాలా ముఖ్యం. 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయ 20 యూనిట్ల ఇన్సులిన్తో సమానం. 7 రోజులు క్రమం తప్పకుండా తింటే చాలు, ఫుల్ హైలో ఉన్న షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. 50 గ్రాములు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొద్దిగా తిన్నా సరిపోతుంది. ఇలా కూడా చేయలేకపోతే పచ్చి ఉల్లిపాయతో పచ్చి పులుసు చేసుకొని అన్నంతో పాటు తిన్నా సరిపోతుంది. ఇంతేకాదు, పచ్చి ఉల్లితో ప్రయోజనాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది. ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 స్పూన్ల వెనిగర్ను కలిపి తింటే జీర్ణాశయ సంబంధిత వ్యాధులు మొత్తం తగ్గిపోతాయి. ఇదే ఉల్లిపాయ గుజ్జులో చిటికెడు నల్ల ఉప్పు పొడిని 2-3 సార్లు కలిపి తింటే నీళ్ల విరోచనాలు, వాంతులు కూడా అదుపులోకి వస్తాయి. పచ్చి ఉల్లిపాయలను నిత్యం ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళలకు వచ్చే ఋతుక్రమ సమస్య కూడా తగ్గిపోతుంది. అదే పురుషులకైతే వీర్యకణాల సమస్య పోతుంది. పడక గదిలో మంచి జోష్ వస్తుంది. ఇవే కాక పచ్చి ఉల్లిపాయలను తినటం వల్ల గుండెపోటు, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, నిద్రలేమి, స్థూలకాయం వంటివి కూడా దగ్గరికి రావు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.